హాయ్. Hi, హౌ ఆర్ యూ? I'm fine. ఓకే. సో, మనం నిన్ను ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు అడగాలి. నీ సినిమా గురించే కాదు, నీ గురించి కూడా చాలా విషయాలు మేము తెలుసుకోవాలి. అంతకంటే ముందు మనం ఫ్రెండ్స్. ఓకే? Okay. ఓకే. సో, ఆరవ్, నువ్వు ఫస్ట్ చేసిన మూవీ 'అనగనగా' మూవీ కదా? అవును. అందులో నీ రోల్ ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి చెప్తావా? సుమంత్. సుమంత్ క్యారెక్టర్. సుమంత్ చిన్నప్పుడు క్యారెక్టర్ కదా? అంతేనా? హీరో చిన్నప్పటి క్యారెక్టర్. అంటే నువ్వు కూడా హీరో కదా? ఈక్వల్ టు హీరో. 'అనగనగా' చాలా సక్సెస్ అయింది తెలుసా? తెలుసు. నాకు నీ గురించి ఒక విషయం తెలిసిపోయింది. ఏంటది చెప్పుకో. తెలియదు నాకు. తెలీదా? ఒక సీక్రెట్ తెలిసిపోయింది. ఏంటంటే నువ్వు సక్సెస్ మీట్లో చాలా బాగా మాట్లాడావు కదా? స్టేజ్ మీద అందరూ ఉన్నప్పుడు సుమంత్ గారు, ఇంకా తర్వాత డైరెక్టర్ గారు, చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నప్పుడు చెప్పు. అలాగే ఎవరో హీరో కూడా వచ్చారు. ఎవరో హీరో కూడా వచ్చారా? అయినా సరే అందరి ముందు ఎంత బాగా మాట్లాడావో కదా? అంత ధైర్యంగా తెలుగులో అందరూ వండర్ అయిపోయారు తెలుసా? షాక్ అయిపోయారు కదా? ఎలా అంత స్టేజ్ మీద అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడావు? భయం లేకుండా మాట్లాడా. భయం లేకుండా మాట్లాడావా? అంతేనా? నీకు భయం లేకుండా మాట్లాడగలవా? ఏం మాట్లాడావు అప్పుడు చెప్పు నాకు. ఇంకొకసారి రిపీట్ చెయ్యి. నేను కూడా బెస్టే, రామ్ కూడా బెస్టే అని అన్నా. నేను వ్యాసాన్ని చూస్తే చాలా హ్యాపీ అని అన్నా. ఇంకా అనగనగా అని గట్టిగా చెప్పిన. అనగనగా అని. ఇప్పుడు కూడా గట్టిగా చెప్పు. అప్పుడు ఎలా చెప్పావు? ఇప్పుడు కూడా అనగనగాని గట్టిగా ఇలా చెప్పా. మాట్లాడాలి, ఇంకా లౌడ్గా. అనగనగాని అట్లా చెప్పా. అవునా? అది అందరూ వండర్ అయిపోయారు. నేను కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కదా? ఎప్పుడు అలాగే మాట్లాడాలి ధైర్యంగా. ఓకే. ఓకేనా? ఓ గుడ్ బాయ్. అయితే ఆ రామ్ నీ బెస్ట్ ఫ్రెండేనా? ఆ విహార్ష్ రామ్ క్యారెక్టర్ చేశాడు కదా? అవును. అవునా? షూట్ లో మీరు ఎట్లా ఉండేవాళ్ళు మీ ఇద్దరు? మంచిగా ఉండే వాళ్ళు. అవునా? ఫ్రెండ్సా మీ ఇద్దరు? అవును. అవునా? ఏం మాట్లాడుకునే వాళ్ళు షూట్ లో? యువర్ మూవీ ఇస్ నైస్ అని అన్నా. సో థ్యాంక్ యూ అని చాలా హ్యాపీగా ఉన్నాడు. అవునా? చాలా హ్యాపీగా అయిపోయాడా? ఇంకేం మాట్లాడుకునేవాడు? రామ్ ఏమని మాట్లాడేవాడు నీతోటి? విహార్ష్ ఏం మాట్లాడేవాడు? నీ మూవీ రిలీజ్ అయిందా అని అంటే నేను రిలీజ్ అయింది అని అన్నా. అంతేనా? అంతేనా? ఇంకా షూట్ గురించి ఏమైనా డిస్కస్ చేసుకునేవాళ్ళ? ఎలా చేద్దాం, ఎలా చేసావు, నువ్వు ఎలా చేసావు యాక్టింగ్, నేను ఎలా చేస్తున్నాను, అలా ఏమైనా మాట్లాడుకునేవాళ్ళ? మాట్లాడేవాళ్ళ? అయితే షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ నీకు ఎలా సజెస్ట్ చేసేవాళ్ళు? ఎట్లా చెప్పేవాళ్ళు యాక్టింగ్ ఎలా చేయాలి అని? వాళ్ళు యాక్షన్ అన్నాక నేను చేస్తా. యాక్షన్ అన్నాక వెంటనే యాక్షన్ అనగానే స్టార్ట్ చేయాలి కదా? స్టార్ట్ చేసేస్తా. భయం వేసేదా లేకపోతే కంఫర్ట్ గా చేసేవాడివా? కంఫర్ట్ చేసేవాడిని. అవునా? ముందు ఎంతసేపు ప్రాక్టీస్ చేసేవాడివి? ఒక సీన్ చెప్తారు కదా, ఇప్పుడు నువ్వు అక్కడ స్టెప్స్ మీద కూర్చున్నావు, తర్వాత దిగేసి వచ్చావు, ఇవన్నీ చాలా సీన్స్ ఉన్నాయి కదా, ఎంతసేపు ఎలా చెప్పేవాళ్ళు నీకు? ఎలా ప్రాక్టీస్ చేపించేవాళ్ళు? ఎలా ప్రాక్టీస్ చేపించాలంటే నాకు నేర్పించి వాళ్ళు ప్రాక్టీస్ చేపించి మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయింది, కానీ ఎంతసేపు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు నీతో? అంటే టైం ఎంత పట్టేది? ఒక 15 minutes పట్టింది. 15 minutes పట్టిందా? వచ్చేసేదా నీకు ఒకసారి చెప్పగానే? డైరెక్టర్ చెప్తారు కదా, నాన్న ఇలా కూర్చోవాలి, ఇలా వెళ్ళాలి, అవన్నీ వెంటనే గ్రాస్ప్ చేసేసేవాడివా? ఇమీడియట్ గా 15 minutes లో ఎన్ని టేక్స్ చేసేవాళ్ళు? ఒకసారి యాక్షన్ అనగానే స్టార్ట్ చేస్తావు కదా, మళ్ళీ ఎన్నిసార్లు టేక్ తీసుకునేవాళ్ళు? 5 takes. 5 takes? ఎవ్రీ టైం 5 takes ఏనా? 5 takes లో ఓకే అయిపోయేది? 5 takes కాదు, ఎవ్రీడే 5 takes కాదు, కొన్ని ఒక 1 take. లౌడ్ గా చెప్పు. ఒక 1 take, 2 take, అట్లా 2 takes, 3 takes అట్లా. షూట్ లో ఎలా ఉండేది నీకు? హ్యాపీగా అనిపించేదా షూట్ చేసేటప్పుడు? అవును. సెట్ లో బాగుండేదా అంతా? అవును. అందరు బాగుండేవాళ్ళ? అవును. బాగా మాట్లాడేవాళ్ళ? ఎవరెవరిని కలిసావు? ఇంకా రామ్ అన్నావు, విహార్ష్ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఇంకా ఎవరు కలిసారు? బట్ అంకుల్, ఇంకా
సుమంత్ కాదు. సుమంత్ గారు కలిసారా? ఏమన్నారు సుమంత్ గారు? అంటే ఫోటో దిగినాడు. ఇంకేం మాట్లాడారు? ఏం మాట్లాడు, జస్ట్ ఫోటో తీసుకుని పోయినా. అంతేనా? ఫోటో తీసుకున్నారా? డైరెక్టర్ గారు ఏం చెప్తే ఏం మాట్లాడేవారు? నువ్వు ఒక డైలాగ్ చెప్పాలారో అని అంటే చెప్పేస్తా. అంతేనా? డైలాగ్ చెప్పాలారో అనేవారా? నేను మెచ్చుకునేవారా నువ్వు చేసిన తర్వాత? బాగుంది అనేవాళ్ళ? అప్రిషియేట్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. ఇంకా నీకు సినిమా గురించి తెలుసా? అనగనగా సినిమా ఏంటి అసలు? అనగనగా సినిమా అంటే ఒక స్టోరీ లాగా ఉంటుంది అట్లా. ఒక స్టోరీ. ఏం స్టోరీ అది? అంటే ఇప్పుడు వాళ్ళు గోల చేయకండి అని అంటే వాళ్ళు ఒక మంచి కథ చెప్తా అని రాని అమ్మ. అది చెప్పినాక నేను వస్తా, ఇట్లా వర్క్ చేసుకుంటా. కూర్చొని మీరు ఏం వింటున్నారంటే అనగనగా అని రాని అమ్మ చెప్తుంది. అది సరే, అది నీ క్యారెక్టరు, నీ గురించి. అసలు సినిమా గురించి ఏమైనా తెలుసా? సినిమా ఎడ్యుకేషన్ గురించే కదా, పిల్లల గురించి, పిల్లల స్టడీస్ గురించి కదా సినిమా. అర్థమైందా నీకు? సినిమా చూసావా? అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? అంటే పిల్లలు గోల చేస్తారు వాళ్ళ స్కూల్లో. గోల చేసినాక వ్యాస్ వచ్చి గోల చేయకండి అని రాని అమ్మలాగా చెప్తారు. నేను కథ చెప్తా అని వ్యాస్. సో అని అంటారు ఆ చిల్డ్రన్స్ అంతా. లౌడ్ గా చెప్పు. సో అతను బీచ్ వాటర్ తాగి ఉమ్మేస్తాడు. అప్పుడు ఒక ఆయన పొట్టాడు, సార్ వాటర్ బాటిల్లో సాల్ట్ ఉంది అని అన్నాడు. కిరణ్ కరెక్ట్ గా చెప్పేస్తాడు, సార్ వాటర్ బాటిల్లో అస్సలు సాల్ట్ ఉంటుంది, డైరెక్ట్ గా మింగేస్తాడు అని కరెక్ట్ కిరణ్ అని అన్నాడు. సో అంతేనా? అసలు ఇప్పుడు ఒక స్టోరీ చదివిన తర్వాత మోరల్ తెలుసుకుంటాం కదా, నీకున్నాయి కదా స్టోరీస్. సెకండ్ గ్రేడా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? సెకండ్ గ్రేడ్. ఏ స్కూల్? గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్. ఎక్కడుంది స్కూల్? ఇజాదిగూడ. ఓకే. సో నువ్వు స్కూల్లో చదివేటప్పుడు మోరల్ చెప్తారు, స్టోరీ మొత్తం విన్న తర్వాత ఒక మోరల్ తెలుసుకుంటావు కదా. అలా ఈ మూవీ నుంచి ఏం తెలుసుకున్నావు, ఈ సినిమా నుంచి? నేనేం నేర్చుకున్నా అంటే అట్లా ఏమైనా మూవీ యాక్టింగ్ అట్లా చేసుకుంటా. అలానా? అలా కాదు, మూవీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఎలా చదువుకోవాలి, టీచర్స్ ఎలా మనకి స్టడీస్ మనకి చదువు చెప్పాలి, అవునా కదా? ఓకే, అది తెలుసుకోవాలి. ఓకేనా? సో రైట్. నీ హాబీస్ ఏంటి? ఇంట్లో నేను కూర్చొని టీవీ చూస్తావు, అంతేనా? ఇంకేంటి? ఇంకేం చేస్తావు? ఆడుకుంటావా బయటకెళ్ళి? ఆడుకుంటా. విహార్ చెప్పాడు నాకు 4 hours ఆడుకుంటాడంట, 5 నుంచి 9 దాకా. నువ్వు ఎన్ని గంటలు ఆడుకుంటావు? ఒక 7 o'clock వరకు. అంతేనా? 2 hours ఏనా? ఏం ఆడుకుంటారు ఫ్రెండ్స్ అందరు కలిసి? మేము క్రికెట్ ఆడుకుంటాం, ఒక ఫుట్బాల్ ఆడుకుంటాం, ఇంకా బాస్కెట్బాల్ ఆడుకుంటాం. అంటే తగిలితే మా డాడీ కొట్టాడు. అవునా? మమ్మీ ఏమందా? తగిలితే మమ్మీ ఏమందు? కరెక్ట్ గా బాస్కెట్ లో వేస్తే మనం విన్ అవుతాం. సో మేము ఆడాం. ఓకే, నీకేది ఇష్టం? నీకే గేమ్ అంటే ఇష్టం బాగా? నాకు బ్యాట్ బాల్ ఇష్టం, క్రికెట్. అవునా? క్రికెటా? అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఆడినారు. అవునా? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎక్కువ చూసేవాడివా? అయితే ఇంటి దగ్గర ఆడతారా క్రికెట్? మేము ఇంటి దగ్గర చాలా ఆడతాం, చాలా సేపు, 2 hours. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రుద్రాజ్. ఇప్పుడు ఇంటి దగ్గర చూసారా ఫ్రెండ్స్? చూసారా? వాళ్ళ దగ్గర ఈటీవీ లేదు. అయ్యో, చూడలేదా ఫ్రెండ్స్? మరి ఎలా ఇప్పుడు? రుద్రాజ్ దగ్గరనే ఉంది, అతను చూసిన చాలా బాగుంది. అంతేనా? ఒక్క ఫ్రెండే చూసాడా? నాకు ఒక్క ఫ్రెండే ఉన్నాడు. రామ్ కూడా చూసినాడు. విహార్స్ కాదు, వేడ. టీచర్స్ చూసారట? మీ టీచర్స్? చూడలేదా? ఎన్ని రోజులు పట్టింది షూట్ అవడానికి? నీకు ఎన్ని రోజులు చేసావు?
వన్ డేనేనా? అయిపోయిందా? వన్ డేలో కంప్లీట్ చేసేసావా? ఓకే. సో ఫ్రెండ్స్ చూడలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హాలిడే ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా ఎంజాయ్ ఏం చేస్తున్నావు హాలిడేస్లో? హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు? పిజ్జాతి కూడానే అక్కడే దగ్గరేనా? నా దగ్గర. హాలిడేస్ అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఇంకా నేను యాక్టింగ్ క్లాస్కి పోతున్నా. యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యావా? ఎప్పటి నుంచి? తెలియదు నాకు. తెలీదా? ఎలా చెప్తున్నారు యాక్టింగ్ క్లాస్? ఎట్లా ఏమేమి చెప్తున్నారు? వాళ్ళు స్టోరీ చెప్తున్నారు, యాక్టివిటీ చేపిస్తున్నారు, వాకింగ్ చేపిస్తున్నారు, అన్ని చేపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ ఎట్లా చేపిస్తారు చెప్పు, మాకు ఒకటి చేసి చూపించు. అంటే ఎట్లా నేర్పిస్తున్నారు నీకు? అంటే వాకింగ్ నేర్పిస్తారు, లేకపోతే స్టోరీ నేర్పిస్తారు, అంతే. అంటే ఇప్పుడు నువ్వు అనగనగాలో యాక్షన్ అనగానే యాక్టింగ్ చేసావు కదా, అలా ఇక్కడ కూడా ఇలా యాక్ట్ చేయాలి అని ఏదన్నా ఒకటి చెప్తారా? ఒక సీన్ చెప్తారా? చెప్తారా అనుకుంటా. ఓకే. ఇప్పుడేనా, ఈ మధ్యనా జాయిన్ అయింది? ఈ మధ్యనే జాయిన్ అయింది. సో మమ్మీ డాడీ ఏమన్నారు నీ యాక్టింగ్ చూసి? చాలా బాగుంది అని అన్నారు. అలాగే నీ ఫ్రెండ్స్ చూసారా సినిమా? చూసారు. ఏమన్నారు ఫ్రెండ్స్, ఏమంటున్నారు? చాలా బాగుంది నీ సినిమా అని అన్నారు. ఓకే, గుడ్. నిజంగా చాలా బాగుంది కదా. అవును. తెలుసు కదా నీకు అన్ని. అవును. గ్రాండ్ సక్సెస్ అయింది, అది కూడా తెలుసా? ఇంకేంటి, ఇంకేమైనా మూవీస్ ఇంకేమైనా చేస్తున్నావా ఇప్పుడు? బీబీటీ టూత్ పేస్ట్ యాడ్ లో చేస్తున్నా. అవునా, ఇప్పుడు చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసావా? ఆల్రెడీ చేసేసా. అవునా, టూత్ పేస్ట్ యాడా? ఒకసారి చెప్పు, యాడ్ లో ఎలా యాక్ట్ చేసావు? అంటే ఇప్పుడు ఒక తాత దొంగలాగా ఉంటాడు, నేను అది తిరుగు చూడాలి, షూట్ చేయాలి. ఆగ్రా అని అంటే షూట్ చేయాలి. నేను ఆ అంకుల్ వచ్చి కూర్చొని, నేను వచ్చి ఒక అక్క వచ్చి అక్క వచ్చేసావా అని అంట. సో నెక్స్ట్ వచ్చేసినాక నేను బయటికి వెళ్ళి కూర్చుంటా. సో బీబీటీ టూత్ పేస్ట్ యాడ్ ఉంది కదా అని అన్నది. బీబీటీ టూత్ పేస్ట్ ఉంది కదా అని అన్నది. అంతేనా? ఇంకా బీబీటీ టూత్ పేస్ట్ అంటే అని దానిలో ఒక శక్తి ఉంటది అని ఉంటది. ఓకే. సో బయటికి వెళ్ళి మేము ఆడుకుంటాం. అంతేనా? అయిపోయింది. ఇప్పుడు నీకు డైలాగ్స్ చెప్తావా? నువ్వు ఇప్పుడు అనగనగాలో చెప్పావే, ఆ డైలాగ్ ఒకటి చెప్తావా మా కోసం? ఒకటి తెలుసు. చెప్పు. రాణి అమ్మ ఈ పొడుపు కథకి ఆన్సర్ చెప్పావు కదా, ఇంకొకటి అడగవా ప్లీజ్ అని రాణి అమ్మ అని నేను. రాణి అమ్మ అంటది ఊరంతా ఒక్కటే, అదేంటి అని అంటే థింక్ చేసుకుంటా, మాకాసం అని అంటాం. సో అని నేను ఆన్సర్ ఇస్తా. అప్పుడు రాణి అమ్మ వచ్చి నానా నీ కథ వద్దా అని అంటే, కథ అంటే ఏంటి, అది ఎందుకు అని నేను వచ్చి కూర్చొని రాణి అమ్మ ఏమంటారంటే, మీరు ఏమింటున్నారంటే అనగనగా అంటే నేను స్మైల్ చేయాలి. అంతేనా? ఇప్పుడు ఈ అనగనగా కాకుండా ఇంకెవరైనా చైల్డ్ ఆర్టిస్టుల గురించి నీకు ఐడియా ఉందా? ఈ మధ్య చేశారే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక బాబు యాక్టింగ్ చేశారు, ఐడియా ఉందా? ఎవరతను? బుల్లిరాజు అని కదా ఫేమస్ అయ్యాడు, చాలా డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆ డైలాగ్స్ ఏమైనా చెప్పగలవా ఒకసారి మా కోసం? యారా అప్పగా అప్పడాలు మలేనయ్యా, మా నాన్న వేసిన నా జుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదగకుండా భూమి అదగకుండా ఇట్టా అని, దానికి అప్పడాలు మలేని ఇంకా వేస్ట్ గా. గుడ్ గుడ్. ఇంకా వచ్చా ఏమైనా దాంట్లో? అది ఒక్కటే తెలుసు. అవునా? ఓ బాగా చెప్పావి అసలు కదా, బుల్లిరాజు లాగే చెప్పావు. నచ్చిందా నీకు ఆ సినిమా? నచ్చింది. అవును కదా, బాగుంది కదా.
బుల్లిరాజ్ క్యారెక్టర్ కూడా బాగుంది కదా, ఉమ్, అందుకేనా డైలాగ్ కూడా నేర్చేసుకున్నావు. ఉమ్. ఇంకా డైలాగ్స్ ఏమైనా వచ్చా? ఇది ఒక్కటే. ఇంకా ఏదైనా ఇంకా సినిమాల్లోవి మహేష్ బాబు తెలుసు. ఏ డైలాగ్ వచ్చి దాంట్లో? ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిందనుకో వాడే పండుగాడు. మళ్ళీ ఇంకొకసారి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనుకో వాడే పండుగ. విహర్ష్ అన్నాడు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం తనకని. నీకు? నాకు కూడా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబా. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప డైలాగ్స్ ఏమైనా వచ్చా? చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్. ఇంకా పుష్పాలు చాలా ఉన్నాయి కదా చిత్తూరు స్లాంగ్ లో, అది ట్రై చేయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ పుష్ప, పుష్పరాజ్ ఎవ్వ తగ్గేదిలే. ఇంకొక డైలాగ్, మంచి డైలాగ్ పుష్పలో, కొంచెం లెందీగా. పుష్ప 2 పర్లేదు. దమ్ముంటే పట్టుకురా షికావద్దు, పట్టుకుంటే వదిలేసా సిండికేట్. మా మమ్మీకి ఎవ్వరు లేరనుకున్నావా, నేనున్నా. ఇది కానీ రిపేర్ అయిందనుకో స్కూల్లో తంత, సెంటర్లో తంత, ఫ్లాట్లో తంత, ఎక్కడైనా కనిపిస్తే అక్కడనే తంత. జాగ్రత్త. అమ్మో ఎంత టాలెంట్ ఉందో నీ దగ్గర కదా, ఏం తెలియనట్టు ఉన్నావు, అంతే ఇంతే ఉన్నావు కదా. కానీ అమ్మో చాలా బాగా మాట్లాడు, తెలుగు బాగా వస్తుంది. ఇంట్లో ఎక్కువ తెలుగు మాట్లాడతావా ఇంగ్లీషా? తెలుగు. తెలుగే మాట్లాడాలి కదా, మన మాతృభాష తెలుగు కదా, ఎప్పుడు తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ తక్కువ మాట్లాడాలి కదా. ఓకే. ఇంకా ఏంటి, డాన్స్ అలాంటివి వచ్చా నీకు? డాన్స్ చేస్తావా? లేదు, స్పోర్ట్స్ వచ్చు. డాన్స్ రాదా? డాన్స్ చేస్తావని విన్నాము. ఇంకో సీక్రెట్ కూడా నాకు తెలిసింది, కుర్చీ మడత పెట్టి సాంగ్ చేస్తావంట కదా. మరి డాన్స్ రాకపోతే? కొంచెమే తెలుసు. ఏది కొంచెమైనా, ఆ కుర్చీ మడత పెట్టి వస్తే అన్ని డాన్స్ లో వచ్చినట్టే. జస్ట్ ఇవే వచ్చు. చాలా కష్టం కదా స్టెప్. మరి ఇలా నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? ఇంకా మరి సినిమాల్లో చేయాలంటే డాన్స్ కూడా రావాలి కదా, డైలాగ్స్ ఒకటే సరిపోదు కదా. కానీ కుర్చీ మడత పెట్టి డాన్స్ చేస్తావా? కొంచెం చూస్తా. ఎందుకు? మహేష్ బాబు అంటే ఇష్టమని కొన్ని స్టెప్స్ నేర్చుకున్నావు అంతేనా? కొన్ని స్టెప్స్. ఏం చూసావు మామూలు జనరల్ గా సినిమాలు ఏం చూస్తుంటావు? నేను దూకుడు చూస్తుంటా, కార్టూన్స్ చూస్తుంటా, లేకపోతే వేరే సినిమా చూస్తుంటా. మహేష్ బాబుది గుంటూరు కారం. ఆ గుంటూరు కారంలో డైలాగ్స్ ఏమైనా వచ్చా? ఆ గుంటూరు కారంది డైలాగ్స్ తెలియదు. పాట పాడడం వచ్చా నీకు? పాటలు కూడా పాడడం కూడా నేర్చుకుంటా. మహేష్ బాబు పాటలు కూడా ఏమైనా వస్తాయా? వస్తాయి. ఏ ఇష్టం నీకు? కుర్చీ మాట పెట్టా. పాడతావా మరి? సరే పాడు కొంచెం. కుర్చీని వరద పెట్టి కుర్చీని వరద పెట్టి అడివైతే తెలుసు. అంతే తెలుసా? అంటే వరకు. దూకుడులో రాదా మరి? దూకుడులో ఏమో సాంగ్ ఉంటుంది తెలియదు, ఆ సాంగ్ పేరు. ఇంకా ఎలాంటి సినిమాలు ఇష్టం నీకు? అంటే హర్రర్ మూవీస్ ఇష్టమా, లేకపోతే కామెడీ మూవీస్ ఇష్టమా? కామెడీనా? కామెడీ మూవీస్ లో ఏ మూవీస్ చూసావు ఈ మధ్య? మహేష్ బాబు సినిమా, ఇంకా పుష్పరాజ్ సినిమా, పుష్ప 2 సినిమా, అలాగే నాగార్జున సినిమా, అలాగే అనగనగ సినిమా అన్ని చూసా. మహేష్ బాబు కాకుండా ఇంకా హీరోస్ అంటే ఏం చెప్తావు? నీకు నీ ఫేవరెట్ హీరో అంటే? మహేష్ బాబు ఒక్కడే. అంతేనా? వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబా. ఎందుకు నీకు మహేష్ బాబు అంటే ఇష్టం? మహేష్ బాబు ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు పెద్దగా అయిపోయి యాక్టర్ అయిపోయినాడు కదా, అందుకే. పెద్దగా అయిపోయి యాక్టర్. చిన్నప్పుడు మహేష్ బాబు యాక్ట్ చేశాడు తెలుసా? తెలుసు. తెలుసా? ఏ సినిమా అది? సర్కారీ వరి పాట. నీ చిన్నప్పుడు అది కదా. మహేష్ బాబు చిన్నప్పుడు కూడా చాలా సినిమాలు చేశాడు. హీరోయిన్స్ లో పేరు తెలియదు. ఇప్పుడు సర్కారీ వరి పాటలో అంటారు కదా, పేరు తెలీదా? సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ కదా. కీర్తి ఇప్పుడు గుర్తొచ్చిందా పేరు? అవునా? ఎందుకని కీర్తి సురేష్ అంటే ఇష్టం? అంటే మంచిగా డాన్స్ చేస్తారని. యాక్టింగ్ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. ఓకే. ఇంకా చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా చాలా మంది, నీకు వాళ్ళల్లో ఎవరంటే ఇష్టం?
చాలా మంది మూవీస్ లో చిన్న చిన్న పిల్లలు యాక్ట్ చేస్తుంటారు కదా నీలాగా. ఇప్పుడు లైక్ బుల్రాజు లాగా అలా వాళ్ళలో నీకు ఎవరంటే ఇష్టం? బుల్రాజు. బుల్రాజే నీ ఫేవరెటా? ఎందుకు నచ్చాడు? నేను గూగుల్ లో కుట్టిన బుల్రాజు డైలాగ్ అని, లేకపోతే చైల్డ్ యాక్టర్ సారమని కొట్టిన, అప్పుడు నేను వచ్చిన కరెక్ట్ గా. నువ్వే వచ్చేసావు. యూట్యూబ్ లో కూడా చైల్డ్ యాక్టర్స్ కొడితే వచ్చింది. ఎవరు వచ్చారు యూట్యూబ్ లో కొడితే? నేను. నువ్వే వచ్చేస్తున్నావా ప్రతిసారి? మరి ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నీకు ఎవరంటే ఇష్టం? లైక్ రామ్ క్యారెక్టర్ చేశాడు విహార్ష్ ఇష్టమా? అవును, అనగనగాలో నీకు ఏ సీన్ బాగా నచ్చింది? అంటే నువ్వు యాక్ట్ చేసింది కాదు, మొత్తం మూవీలో. విహార్ష్ చేసింది బాగుంది. అవును, విహార్ష్ బాగా చేశాడు. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ లూలార్ ఎక్లిప్స్ అంటారు కదా స్టార్టింగ్ లో నుంచి, వాట్ ఈస్ సోలార్ ఎక్లిప్స్ అని అంటాడు కదా. సో ఒక ఆయన ఈడ ఉంటాడు కదా, అప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తాడు కదా సోలార్ ఎక్లిప్స్. సో ఆ సీన్ బాగుంది. అలాగే సుమంత్ గారు చేసిన సీన్ లో నీకు ఏది ఎక్కువగా బాగా నచ్చింది? నేను ఒక కథ చెప్తా అని రామ్ కి చెప్తాడు కదా సోలార్ ఎక్లిప్స్. అంతా సోలార్ ఎక్లిప్స్ చుట్టూనేనా? ఇంకా చాలా సినిమా ఉంది కదా, ఇంకా సినిమాలో ఇంకా ఉన్నాయి కదా, మంచి మంచి సీన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ లో రామ్ పెద్దగా అవుతాడు కదా, ఆ సీన్ బాగుంది. సో ఇంకా మూవీ మొత్తంలో బాగా చాలా నీకు ఇంత బాగుందా, ఇంత బాగా చేశారా అనిపించింది ఏది? ఇంత బాగా యాక్ట్ చేశారా అనిపించింది సీన్ ఏది? రాము వ్యాస్తి. అంతేనా? రాము వ్యాస్త ఏంటది? అది అది కాకుండా ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు? ఏమేమి అనుకున్నారు? ఇప్పుడు ఇట్లా ఎత్తుకుంటారు కదా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు సింబా అని ఇట్లా ఒక డ్రా చేసినాడు కదా సింబా, అట్లా డ్రా చేసి. ఆ సీన్ నచ్చిందా నీకు? ఇంకా జనరల్ గా ఇంకా హాబీస్ ఏంటి? మామూలుగా క్రికెట్ ఆడతావు, ఫ్రెండ్స్ తో మాట్లాడతావు. వేరే సీన్ అది, ఇది కాదు వేరే సీన్ అనగా. ఇంకేం చేస్తుంటావు జనరల్ గా ఇంట్లో? జస్ట్ ఫోన్ టీవీ చూస్తా కొద్దిసేపు. కొద్దిసేపా ఎక్కువసేపా? ఎక్కువసేపు చూడకూడదు కదా, తెలుసా ఆ విషయం? చాలా మంది పిల్లలు ఈ మధ్య ఫోనే ఎక్కువసేపు చూస్తున్నారు కదా. నేను కొద్దిసేపు చూస్తా, నేను టీవీ కూడా కొద్దిసేపు. తెలుసా నీకు ఫోన్ చూడకూడదని? మమ్మీ చెప్పింది. మమ్మీ మాట వింటావా నువ్వు? ఎవరి మాట ఎక్కువ వింటావు? కొద్దిసేపు చూడాలి అని అంటే సరే మమ్మీ అని అంటా. మమ్మీ మాట ఎక్కువ వింటావా, డాడీ మాట ఎక్కువ వింటావా? డాడీ మాట ఎక్కువ వింటా. ఎందుకని? ఎందుకంటే మా డాడీ ఇష్టమని. డాడీ ఇష్టమా? మమ్మీ కూడా ఇష్టమే, కానీ ఎక్కువ డాడీ ఇష్టం. ఎందుకని చెప్పాలి మాకు. డాడీ అంటే ఇష్టం ఎక్కువ అనడం కాదు, ఎందుకు డాడీ అంటే ఇష్టం? ఎందుకంటే డాడీ ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొని పెడతారా? అంతేనా? నేను గెస్ చేసా అది. కరెక్ట్ ఆప్షనా? అబ్బా, అంతేనా? ఐస్ క్రీమ్స్ ఒక్కటేనా, ఇంకేదైనా ఉన్నాయా సీక్రెట్స్? తెలుసుకోండి, మమ్మీ కూడా ఇప్పుడు చూసి తెలుసుకుంటుంది. ఈసారి మమ్మీ కూడా అవన్నీ నీకు ఇప్పిస్తే మమ్మీ అంటే ఇష్టం అని చెప్పొచ్చు. మమ్మీ ఇంకా డాడీ ఇష్టం, ఇద్దరు ఇష్టం. గుడ్ బాయ్. నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టము? ఒక జంక్ ఫుడ్ హెల్తీ ఫుడ్. జంక్ ఫుడ్ లో ఏంటి? బర్గర్ ఇష్టం. బర్గర్ అంతే, ఒకటేనా? తినకూడదు కదా మరి జంక్ ఫుడ్ ఎక్కువ? అంటే ఒక్కొక్కసారి తింటావా? అన్ని బాగున్నాయి నీ దగ్గర కదా, మంచి అలవాట్లు ఉన్నాయి. ఫోన్ తక్కువ చూస్తావు, జంక్ ఫుడ్స్ తక్కువ తింటా. ఐస్ క్రీమ్స్ చాలా తింటాం. అవునా? ఏ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం? స్ట్రాబెరీ ఇంకా మ్యాంగో. సో నేను చాక్లెట్స్ తింటే నా పుల్లి పచ్చు అంటే నా పళ్ళు పుచ్చిపోతాయి, అంటే పుచ్చిపోయినాయి ఇప్పుడు. అప్పుడు నేను డెంచర్స్ పోతే ఆ చిన్న టూత్ పిక్ తీసుకొని అప్పుడు నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కూడా అయిందా? అన్ని చాక్లెట్లు తిన్నావా? అన్ని చాక్లెట్ కాదు, అప్పుడు చిన్నప్పుడు తిన్నది. సో అప్పుడు ఉండే ఈడి వరకు వచ్చిండే, నెక్స్ట్ ఈడి వరకు వచ్చిండే, అప్పుడు పెద్ద అయినా. మళ్ళీ ఈడి వరకు వచ్చిండే,
ఈ వరకు వచ్చిండే ఏంటది వచ్చింది ఈడు వరకు పురుగు. పన్ను నొప్పా? ఆ, చూసావా, చాక్లెట్స్ తినకూడదు. చాక్లెట్స్ తింటే పండ్లు పుచ్చిపోతాయి కదా. ఇప్పుడు మానేసావా మరి? ఇప్పుడు కూడా కొద్ది కంటిన్యూ చేస్తున్నావా? లేదు మామ, డాక్టర్ వాళ్ళు చెప్పినారు ఐస్ క్రీమ్స్ తిను, ఏం ఏం కాదు, నొప్పి లేస్తేనే తిను అని అన్నారు. సో అది అంటే పన్ను నొప్పి వచ్చినప్పుడే ఐస్ క్రీమ్ తినాలి, అలానే ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు. అప్పుడు చల్లగా ఉంటుందంట పళ్ళు. అప్పుడు డెంటిస్ట్ కి పోతే అది అటాచ్, ఇప్పుడు టీత్ అటాచ్ అవ్వాలి, ఇలా గ్యాప్ ఉండాలి కొంచెం. సో అప్పుడే మనకి కొత్తది వస్తుంది, కొత్తది స్టీల్ది, వైట్ కలర్దే స్టీల్ది, వైట్ది. సో అది అప్పుడు పురుగు రావదు, ఇట్లా ఇట్లా వచ్చి ఇలా దాని తోలంతా బ్రేక్ వేసి అయ్యి అది కిందికి వచ్చి టూత్ పిక్ ఇట్లా తీసుకొని పడేయచ్చు. నువ్వు యాక్టర్ అవ్వకపోయినా మాత్రం డాక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతావు కదా, ఎందుకంటే అంత బాగా చెప్తున్నావు కదా, ఇంత డీటెయిల్ గా తెలుసా నీకు. చాక్లెట్స్ ఇంకా ఎప్పుడు తినొద్దు. ఓకే. 6వ ఫాదర్ వినయ్ గారు ఉన్నారు, మాట్లాడతాం ఆయనతోటి. వినయ్ గారు నమస్కారం అండి. నమస్తే వినయ్ గారు. బాబు 6వ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అండ్ ఒక్కసారి మేము ఇప్పుడు మాట్లాడిన తర్వాత చాలా టాలెంట్ ఉందనిపిస్తుంది, ఆ డైలాగ్స్ చూస్తుంటే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే. సో మీరేమంటారు? అలానే అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి మేము కూడా పుష్ చేస్తున్నాం అనమాట యాక్టింగ్ ఫీల్డ్లో. ఆల్రెడీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసాము, అంటే థియేటర్ ఆర్ట్స్లో. సో ఇనిషియల్ కాబట్టి ఈజ్ వెరీ యంగ్. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా ఉన్నా కూడా ఫర్దర్లీ యాక్టింగ్ వైపే కొంచెం పుష్ చేద్దామని చూస్తున్నానండి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఎంత బాబుకి ఏజ్ ఎంత? 6.5. 6.5 అంతే. ఓకే. అంత ముందు ఒక యాడ్ చేశానని చెప్తున్నాడు. ఓకే, అది ఎప్పుడు ఏ ఏజ్ లో? మేబీ ఒక 6 months to 8 months లాస్ట్ ఇయర్ అంతే. 2024లో వచ్చింది. వినయ్ గారు అనేసి డైరెక్ట్ చేశారు. బీబీటీ టూత్ పేస్ట్, మన బిగ్ బాస్ ఫేమ్ లీడ్ లో ఉండే ఆమెతో చేశాడు అనమాట, జస్ట్ ఫర్ 1 day. సో అది దాని తర్వాత మల్టిపుల్ ఆడిషన్స్ ఇస్తున్నాము. సో కొంచెం ఇంప్రూవైజ్ చేయడం కోసం థియేటర్ ఆర్ట్స్ దాంట్లో జాయిన్ చేసాం సమ్మర్ క్యాంప్కి. అసలు బాబుకి యాక్టింగ్ చేయాలనే ఆసక్తి అసలు ఎట్లా జనరేట్ అయింది? అసలు ఫస్ట్ ఈ అనగనగా మూవీ ఆఫర్ ఎట్లా వచ్చింది? అంటే లైక్ చిన్నప్పటి నుంచి కొంచెం ముద్దుగా ఉన్నారు, అందరూ మూవీలో పంపాలి అది ఇది అని అంటే అప్పటి నుంచి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వి జాయిన్ ఒక క్యాస్ట్ వ్యూ అండ్ ఆర్ఎస్ మీడియా వాళ్ళతో ఫోటోషూట్ చేయించామన్నమాట. ఫోటోషూట్ చేయించి ఆ ఫొటోస్ అన్ని సర్క్యులేట్ చేసాం. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవి బట్టలు వేసుకొని కొన్ని యాడ్ చేశారు. అక్కడ ఆ ఫొటోస్ పెట్టుకొని మళ్ళీ ఆడిషన్స్ కి మన ఆన్లైన్ లో కాస్టింగ్ వాళ్ళకి అందరికి పంపించాం. అక్కడ నుంచి మన క్యాస్ట్ వైర్ అనేసి సందీప్ గారు ఉన్నారు, ఆయన ఆడిషన్స్ కి మూవీ ఆడిషన్స్ కి ఇన్ఫార్మ్ చేసేవారు. అలాగే ఇది అనగనగది ఆడిషన్ ఉంది సార్ వెళ్ళాలి అంటే వెళ్ళాం అక్కడ. సో డైరెక్టర్ సన్నీ గారు అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ క్రూ మెంబర్స్, రైటర్ అనగనగా రైటర్ దీప్తి అండ్ ఫ్యూ మోర్ పర్సన్స్, సాయి దత్త. సో వీళ్ళందరూ బాబు చూసి క్యూట్ ఉన్నారు అండ్ కావాలి అనేసి అన్నారు. కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు అనేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆడిషన్స్ పిలిచారు. అలా ఒక 3-4 times వెళ్ళి లుక్స్ టెస్ట్ చేసి అన్నీ చేశాక ఓకే గుడ్ సరిపోతారు మనకి వ్యాస్ క్యారెక్టర్ అని వాళ్ళు ఓకే చేశారనమాట. సో అవే కాకుండా చాలా ఆడిషన్స్కి వెళ్ళాము. సో దిస్ ఇస్ ఫస్ట్ మూవీ. అండ్ కొన్ని మూవీస్ ఏమో అదే కొంచెం చిన్నపిల్లడు కదా, సో అందుకని ఏజ్ గురించి ఏజ్ ఫ్యాక్టర్ అండ్ క్యారెక్టర్ సూట్ అవ్వాలి. లైక్ బింబిసార మూవీకి డైరెక్టర్ గారు చాలా అనుకున్నారు, కాకపోతే కుదరలేదు అనమాట. డ్యూ టు హైట్ అండ్ వెయిట్ ఇష్యూస్ వల్ల కుదరలేదు. ఇంకా ఆడిషన్స్ ఇస్తున్నాము. సో కొన్ని వచ్చే ఫైనలైజ్ అయ్యేది ఉంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఆడిషన్స్ కొన్ని చేశారు. ఓకే, ఈవెన్ అంటే 3rd కి ఒక చిన్న యాడ్ షూట్ ఉంది, June 3rd కి ఒక యాడ్ కి కన్ఫర్మ్ యాడ్. ఓకే, అసలు ఎట్లా అంటే ఫస్ట్ మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి పంపించాలని తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది చేయగలడని ఎట్లా తెలుసుకున్నారు?
హీ యూస్ టు ఇమిటేట్ అనమాట లాట్. లెట్స్ సే ఇప్పుడు మన విక్రమ్ మూవీ చూశారు కమల్ హాసన్ గారిది. ఆ మూవీ చూశాక ఒక 1 వీక్ వరకు ఇన్ కేస్ ఎవరైనా వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే విక్రమ్ అని చెప్పేవాడు. ఇంకా ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నా విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారు చేసే కొన్ని యాక్షన్స్ అవి చేసేవాడు. అది అంటే సూర్య గారిది ఉంది కదా లాస్ట్ రోల్, రోలెక్స్ రోల్, ఆ డైలాగ్ మొత్తం చెప్పేవాడు. సో మీరు ఆ ఆసక్తిని గమనించారు. అది చూసి ఓకే యాక్టింగ్ ఉంది వీడికి, డైలాగ్స్ అన్ని కూడా చెప్తున్నాడు, కొంచెం ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి ఇది చేశాను అనమాట. అర్థమైంది ఇందాక పుష్ప డైలాగ్ చెప్పినప్పుడే అర్థమైంది కదా. చాలా ఉన్నాయి అయితే మాకు చెప్పలేదు కదా, విక్రమ్వి చెప్పలేదు, ఏం చెప్పట్లా, అన్నీ తెలుసు. మూవీ అది ఏ మూవీ అన్నా వెళ్ళండి. సో ఆ కంప్లీట్ 1 వీక్ ఆర్ 10 days ఆ రోల్లోనే ఉంటాడు. ఇంకా అంటే మాకు బేసికల్గా విక్రమ్ మూవీ చూసాక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి కూర్చున్నాడు. అండ్ అంటే ఇట్లానే ఒక క్లాస్లో మేము బయట వెయిట్ చేస్తున్నాం. నేను వెళ్ళి అడిగాను మా బాబు ఆరవ్ అనేసి. వాళ్ళు ఏమన్నారంటే ఆరవ్ అన్న పిల్లోడు లేడు అసలుకి. అదేంటి లేదంటే అక్కడ ఉన్నాడు కదా అంటే, లేదు అబ్బాయి చెప్పాడు తన పేరు విక్రమ్ అనేసి. సో అంత ఇన్వాల్వ్ అయిపోయి ఎవరైనా అడిగినా ఆ పేరు చెప్తాడు. ఇంకా అంటే మూవీస్ తెలియదు ఇంకా అంతా, కాకపోతే ఆ మూవీ చూస్తే నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 days ఇంకా అదే రోల్లో ఉంటాడు. ఓకే, ఇప్పుడు యాక్టింగ్ క్లాస్ లో జాయిన్ చేసి ఎంత కాలం అయిందండి? జస్ట్ 1 month అవుతుందండి. ఇట్స్ సమ్మర్ క్యాంప్. సో వీ వాంట్ టు నో ఎలా ఉంటది ఏంటి అనేసి. సో ఫుల్ లెంత్ కాదు, జస్ట్ సమ్మర్ క్యాంప్ వర్క్ మాత్రం. ఓకే, థియేటర్ సంహార అనేసి థియేటర్ ఆర్ట్స్ క్లాస్ అది. సో ఇనిషియల్ ఏంటంటే వీళ్ళకి స్టోరీ చెప్తున్నప్పుడు అది అర్థం చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అండ్ లిటిల్ డైలాగ్స్ ని ఎలా మెమరైజ్ చేసుకోవాలి ఏంటి, ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లేస్ చేస్తారు వాళ్ళు అండ్ వీళ్ళకి ప్లేఫుల్ గా నేర్పిస్తారు. సో మీరు ఇప్పుడు ఫుల్ లెంత్ కూడా యాక్టింగ్ క్లాస్ లో జాయిన్ చేయాలనుకుంటున్నారా? షూర్ అండి. అంటే మనకి ఇక్కడ చూసి దాన్ని బట్టి ఇది ఫర్దర్లీ అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉంది. అవును, బాబు చిన్నవాడు కదా చాలా. సో అసలు లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అప్పుడు మరీ 5-6 ఉన్నాడు అనేసి కుదరలేదు. ఈ ఇయర్ రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. జనరల్ గా ఎంత ఏజ్ నుంచి జాయిన్ చేసుకుంటారు? అంటే ఎనీ థియేటర్ ఆర్ట్స్ క్లాసెస్ లో కానీ లేదా యాక్టింగ్ స్కూల్స్ లో కానీ దే ఆస్క్ ఫర్ 8 years. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ సచ్ యంగ్ కిడ్స్. సో అందుకు 8 years అడుగుతారు. జనరల్ గా మదర్ ఫాదర్స్ లో ఇద్దరిలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, అంటే ఫ్యూచర్ కి సంబంధించి కిడ్ కి సంబంధించిన ఫ్యూచర్ గురించి. సో మీ బాబుకి సంబంధించి మీ ఇద్దరు ఒకటే దాంట్లో ఉన్నారా? అంటే బాబుని ఎట్లా యాక్టర్ చేయాలని ఉద్దేశం? వెరీ ఫ్రాంక్లీ నాకేంటంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లని అదే కాదు. సో నవ్ డేస్ there are thousands of people, engineers, thousands of people, other people who are doing other things. So manadu koncham unique ga undali. We have to choose other career purpose and that too movie acting annadi even I was very interested. appudu kudaraledu. So okay maadu okvela dantlo raninchagalite raaniddam anesi. Apart from that is also getting training into karate and as well as swimming classes కూడా వెళ్తున్నాడు. సో ఫ్యూచర్ లో ఇంకా హీస్ కాల్ ఏది ఆయనకి ఓకే అనుకుంటే అది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఎనీథింగ్. ఎక్కడో మేజర్ అయితే యాక్టర్ అవుతే బాగుంటది అని. సో కరాటే క్లాసెస్ కూడా ఇప్పటి నుంచే ఏజ్ అంటే ఇంత చిన్నప్పుడు ఓకేనా? సో ఆల్రెడీ హీ గాట్ ఆరెంజ్ బెల్ట్. సో నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఉంటది నెక్స్ట్ ఇయర్. మరి చెప్పలేదు, ఆరెంజ్ బెల్ట్ వచ్చేసిందా? అమ్మో, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నెక్స్ట్ టైం. ఇంకా బ్లాక్ బెల్ట్ వచ్చేస్తే కదా, నెక్స్ట్ మూవీ వచ్చేసి మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చావనుకో, ఈసారి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. కదా వచ్చాము, ఏంటి స్టెప్స్ ఇట్లా చూపిస్తావా ఒకసారి? ఎలా? అంతేనా? స్ట్రాంగ్ గా చేయాలి. ఎట్లా చేసావు నువ్వు స్టేజ్ మీద? ఎట్లా చేసావు అది? ఆరెంజ్ బెల్ట్ కోసం నువ్వు చేసావు కదా, ఎట్లా చేసావు? చేసి చూపెట్టు. అలానా? గుడ్ గుడ్, ఎస్ కరెక్ట్.
ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆరో ఫ్యూచర్. మీరు అనుకున్నట్టుగా డెఫినెట్గా ఏది మీ విష్ కూడా ఏదైతే యాక్టర్ కావాలనుకున్నారో అది తప్పకుండా మీ బాబులో సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఫ్రమ్ అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. బై.